హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇక్కడ వచ్చేసి మన రాయలసీమ స్పెషల్ అండి శనగ గుగ్గిళ్ళు వేడితోనే చేసుకుంటాం కదా. శనగలు, అలసందలు, బఠానీలు, కందులు వీటన్నిటితో మనం గుగ్గిళ్ళు చేసుకుంటూనే ఉంటాం కదా. కానీ శనగ గుగ్గిళ్ళు చాలా స్పెషల్గా ఉంటాయండి. శనగలు వచ్చేసి రెండు రకాలుగా అయితే ఉంటాయి కదా, ఎర్ర శనగలు, తెల్ల శనగలు అని చెప్పేసి. తెల్ల శనగలు అయితే కాస్త లావుగా ఉంటాయి. నేనైతే పొలంలో పండినవే తెల్ల శనగలు అండి, వాటితో గుగ్గిళ్ళు చేస్తున్నాను. మనము ఆ గుగ్గిళ్ళు చేయడం కోసము శనగల్ని రాత్రంతా నానబెట్టుకోవాలండి. మార్నింగ్కి బాగా ఉబ్బుతాయి. ఆ విధంగా నానిన వాటిని వాష్ చేసేసి ఉడకడానికి సరిపడేంత వాటర్ అయితే యాడ్ చేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేయాలండి. ఇక్కడ ఇంకో విషయం అయితే గుర్తుంచుకోండి, మనం దేవునికి ఎప్పుడైనా నైవేద్యంగా పెట్టాలనుకున్నప్పుడు మాత్రం సాల్ట్ యాడ్ చేయకండి ఫ్రెండ్స్. సాల్ట్ యాడ్ చేయకుండా బాయిల్ చేసిన తర్వాత డైరెక్ట్గా దేవునికి సపరేట్గా నైవేద్యంగా పెట్టడం కోసం కప్పులో తీసేసుకోవడమే. నేనైతే ఈ శనగ గుగ్గిళ్ళని నానబెట్టిన తర్వాత వాష్ చేసేసి సరిపడేంత వాటర్, సాల్ట్ వేసేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు అయితే బాయిల్ చేశానండి. ఎక్కువ కూడా ఉడకనివ్వకండి, మరీ ఎక్కువగా మెత్తగా ఉడికితే అంత టేస్ట్ అయితే ఉండవు. సో జస్ట్ అలా ఉడకాలి అంతే. ఆల్రెడీ నానబెట్టినవి కాబట్టి త్వరగా ఉడికిపోతాయండి, టైం అయితే ఎక్కువ తీసుకోవచ్చు. జస్ట్ ఫింగర్తో ప్రెస్ చేయగానే మ్యాష్ అయితే చాలు, చాలా బాగుంటుంది టేస్ట్. నేనైతే సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి అవి తింటూ ఉంటే చాలా బాగుంటాయి. మీకు జస్ట్ చూపించడం కోసము సపరేట్గా వేసి చూపిస్తున్నానండి ప్లేట్లో. ఈ విధంగా మనం దేవునికి నైవేద్యంగా పెట్టాలనుకున్నప్పుడు సాల్ట్ లేకుండా ఉడికించినవి ఈ విధంగా పక్కన పెట్టేసుకోవడమే అండి. ఇంకా తర్వాత వచ్చేసి ఒక ప్యాన్లో ఆనియన్స్ని బాగా కట్ చేసేసేయాలండి. ఆనియన్స్ వచ్చేసి ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోండి, అలాగని ఎక్కువ ఫ్రై అవ్వనవసరం లేదు. ఎందుకంటే ఆనియన్స్ ఆ గుగ్గిళ్ళు పంటి కింద తగులుతూ ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. ముందు మీరు ఎంతమంది గుగ్గిళ్ళు అంటే ఇష్టమో కామెంట్ చేసేసేయండి. మ్యాక్సిమం అందరికి గుగ్గిళ్ళు అంటే ఇష్టమే ఉంటుంది కదా. అవి ఏవైనా కూడా మన ఇంట్లో పండగ అనగానే గుర్తొచ్చేది ఏంటి అండి, ఫస్ట్ గుగ్గిళ్ళే కదా. ఇంట్లో ఏం చేస్తుంటాం, మా పేరెంట్స్ మనం చిన్నప్పుడైతే పండగ రాని మమ్మీ గుగ్గిళ్ళు చేశారా, అమ్మ గుగ్గిళ్ళు చేశారా అని అడుగుతూ ఉంటాం కదా. నిజమే కదా, చెప్పండి మీరే. నేనైతే ఆనియన్స్ వేసిన తర్వాత ఫ్రై అయిన తర్వాత సాల్ట్ ముందుగానే యాడ్ చేసేసాను కాబట్టి సాల్ట్ యాడ్ చేయలేదు. పసుపు వేసి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసేయాలి. సాల్ట్ యాడ్ చేయకుండా దేవునికి నైవేద్యంగా పెట్టాలనుకున్నప్పుడు దీంట్లో మనం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి టేస్ట్కి సరిపడేంత ఈ ఆనియన్స్లో. తర్వాత గుగ్గిళ్ళు వేసి బాగా కలిపి వేడివేడిగా సర్వ్ చేసుకొని తినడమే.